పిండి లేదా అమ్మ? తెచ్చుకున్నారా? కొట్లాడుకోకుర్రి. ఏది ప్యాకెట్లు ఎవరా పట్టి ఇచ్చిన పట్టి హార్లిక్సా? ఏంది లేవేది? ఏంది? ఏమైంది? అన్ని కవ్వే. అలా చెమ్మలో ఏం తెచ్చుకున్నారు మరి? అంత కదే సేమ్ తీరే ప్యాకెట్లు. లాభా ఏం పర్లేదు, వానికి ఏం పర్లేదు, నీకేం పర్లేదు. మార్కెటే కదా? మార్కెట్ కదా ఈరోజు నీళ్ళు పోతున్నాయా? నీటిద్దారా? అది ఎత్తాయి నువ్వు తాగో, మీ అన్న మంచిగా తాగుతావు. పడతానే తిని తెచ్చిన వాడాలి. అయ్యో కొద్ది కొద్దిగా చక్కరి మోటరా ఏమో ఉండాలి. వస్తుందా బిర్యానీ? అయ్యో పంచేయి. ఏమది? ముచ్చట బాగా తాగునాని బంగారు కొండ మంచోడు నేను. గుడ్ బై.
పోతాడు వాడిని కూడా పంపియ. జ్యూస్ ఎప్పుడు తాగుతాడు మరే? జ్యూసు బాగా క్యారెట్ కట్ చేస్తున్నా, తర్వాత బీట్రూట్ కట్ చేస్తాను. 2 క్యారెట్లు 1 బీట్రూట్, 2 క్యారెట్స్ 1 బీట్రూట్. జ్యూస్ పిల్లలు ఆల్రెడీ పాలు తాగిరు, మేమే. గుంజుకత్తి బ్యాగ్ ఉంటుందా? ఏం వేసుకున్నారా బ్యాగ్లా? అది బుక్స్ అని తీసి దులుపుకో. ఇప్పుడు అంతా ఉన్నాయి కదా, బుక్స్ మధ్యలో తీసేయి. బ్యాగ్లో చాక్లెట్కి ఏమైనా పెట్టుకున్నావా? మరి ఎందుకు రా చీమలు పెడతాను. బుక్స్ అనేది ఇంకా బొట్టు పెట్టుకోవాలి, ఫేస్ వాష్ చేసుకుని ఇప్పుడే బొట్టు పెట్టుకొచ్చుకోండి. అండ్ మంచి కడియాలి కదా చాకుది, సన్నగా వస్తుంది కూరల వల్ల. లిప్స్కి రాసుకోవచ్చు. నేను లిప్స్కి రాసుకొని ఇప్పటిదాకా కదా స్క్రబ్బింగ్ వేసుకుంటే మంచిగా అవుతుంది లిప్స్. రాసుకున్నావారా నువ్వు? స్క్రబ్బింగ్ వేసుకోవాలి. తెచ్చుకోరు ₹5 ప్యాకెట్స్ తెచ్చుకోరు, చేసిస్తే ఇద్దరికి. మంచి పని జ్యూస్ దారి ఫస్ట్ జ్యూస్ తాగుతురా. మంచిగా అవుతుంది, ఇగో చిన్న గ్లాస్ అవుతుంది అందుకే. మెల్లగా తాగు, డ్రెస్ మీద పడితే ఇద్దరి వైట్ డ్రెస్లు తీసుకుంటే అమ్ముంటుంది. అయిపోయింది ఆడికాడికి. నీకు అన్ని వర్క తినడానికి పైసలు ఇస్తా, మంచిగా చదువుకోరండి. పోగా ₹1000 ఇస్తా, బంగారు మంచిగా ఆడ షాపులు అన్ని ఆడుకోరు. బీట్రూట్ క్యారెట్ జ్యూస్ చదువుకోరు కొంచెం. నీకంటే ఎక్కువ ఏమున్నది? నువ్వు చేసి మమ్మీ ఇద్దరు చేసుకోండి, మళ్ళీ నేను చేసి మళ్ళీ 10 మొక్కట్లా. అదే అదే నువ్వు నీళ్ళలో తాగుతావా? నీళ్ళలో అదంతా ఏదైనా వీసాలు మూతి కట్టుకొని పోర్రి అందరు అంతా ఏమో అనుకుంటారు. మళ్ళీ ఇది మొత్తం తాగలేదు అవి దాగ మొత్తం. మూతి కట్టుకొని పోరా కొట్టి రాణి తీయే ఇప్పే తీసుకోరు ఇద్దరు. ఇంకేంది లవ్వే తీసుకుంటాడా? నువ్వు ఇప్పేద్దా? మరి ఇంకేంది 2 తెచ్చుకోర్రి. ₹5 2 వస్తాయి ఇద్దరికి. అదే మన ఏం చెప్పింది కూడా 2 మరి చాక్లెట్ తీసుకుంటారు. వద్దు చాక్లెట్ ఎందుకు మళ్ళా. అంటే రచ్చమ్మ బోటి కడికి తెలుపా. అమ్మ ఈరోజు నల్ల తీసుకొచ్చి నల్ల అంటే ఇప్పిస్తా మీకు. మరి మమ్మీ ఎల్లిపాయలు పొట్టి చిన్న ఎల్లిపాయలు, చిట్టి ఎల్లిపాయలు, పొట్టి ఎల్లిపాయలు. నిన్న మొన్న గడ కూర్చున్నప్పుడు తీసుకోయా అని చెప్పిన. నాకు ఒక గుర్తు ఇదంతే తేకపోతే పైన తాగుతా షుగర్ అన్నాయి.
ఏం షుగర్ తగ్గుపడి అయితే గడికి చేసేదాన్ని. బాబా కుట్టడంత చేసినావా? నీళ్ళు ఇది బట్టి కూడా తాగొచ్చు. నీళ్ళలాగా మన బట్టికి నీళ్ళు అవుతాం కదా, తాపి తాగొచ్చు. కొద్దిగా తాగి చెంబులో వేసుకోవాలి. అది వారం వస్తుంది పారేసి మళ్ళా పడుతుంది. నేను ఈ గ్లాస్లో పోసి పెట్టుకుంటా. అడిగే కుక్కలు వస్తుంది మళ్ళీ. హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సండే రోజు బ్లాగ్ ఫ్రెండ్స్. సండే రోజు మార్నింగే ఇంకా పిల్లలకి ఆకలి అవుతుందన్నారు, అందుకోసం వాళ్ళు వచ్చేసి పాలు తాగిన తర్వాత ఇప్పి నూడిల్స్ తీసుకొచ్చుకున్నారు. ఇంకా వర్షిత్ వచ్చేసి నేను చేస్తా అంటే వాడే చేసుకుంటున్నాడండి. వానికి చైనీస్ నూడిల్స్ లాగా సూప్ చేసుకునేది కావాలి అనేసి వాడే చేస్తున్నాడు అన్నట్టు. ఇంకో సైడ్ నేను వచ్చేసి ఫిష్ ఫ్రై చేస్తున్నానండి. మొన్నటి కొన్ని మిగిలిండే అవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసాము, ఇంకా అందుకే ఫిష్ ఫ్రై చేస్తున్నాను. అమ్మ వచ్చేసి మా కోసం ఈరోజు నల్ల తీసుకొచ్చింది అండి. ఇంకా నల్ల కూర వండడానికి అన్నీ కోస్తూ ఉంది అన్నట్టు. పచ్చిమిరపకాయలు, తర్వాత ఉల్లిపాయ, నల్ల అన్నీ కట్ చేస్తుందండి. నల్ల వచ్చేసి మనకు మేక రక్తంతో కానీ గొర్రె రక్తంతో కానీ తయారు చేస్తారు అండి. నేను మొన్న షీప్ గోటు అనక మర్చిపోయి గోటు తర్వాత మేక అని అన్నాను అన్నట్టు. దానికి చాలామంది వ్లాగ్స్లో నాకు కమెంట్ పెట్టారు అండి. కొంచెం ఏదోలా అనిపించింది. అప్పుడప్పుడు మర్చిపోయి వ్లాగ్లో అలా మాట్లాడుతూ ఉంటాము కంటిన్యూస్గా మాట్లాడేటప్పుడు, అందుకే ఎవరు తప్పుగా అనుకోకండి ఫ్రెండ్స్. అమ్మ వచ్చేసి ఇంకా వంట చేయడానికి ఇంకా అన్నీ రెడీ చేస్తూ ఉంది అన్నట్టు, నల్ల కర్రీ వండడానికి. ఇంకా పిల్లలది వచ్చేసి నూడిల్స్ రెడీ అయిపోయింది. ఇలా వాటర్ చేసుకున్నారండి. నాకు మాత్రం అస్సలు నచ్చదు, దగ్గరికి వండుకొని స్పైసీగా వండుకుంటేనే నచ్చుతుంది అండి. ఇంకా ఇద్దరు కూడా గిన్నెలలో వేసుకోమంటే అస్సలు వేసుకోలేదు, ఒకే గిన్నెలో తింటామనేసి అన్నారు. ఇంకా ఏం పర్లేదు అనేసి నేను కూడా గమ్మున కూర్చున్నాను. నేను వచ్చేసి ఫిష్ ఫ్రై చేసుకున్నాను అండి. ఫిష్ ఫ్రై చాలా చాలా నచ్చుతుంది ఈ మధ్యలో. ఇంకా ఇవి ఊర్లో ఫ్రెష్గా పట్టినవి కాబట్టి అస్సలు ఖరాబ్ కావట్లేదు అండి. మాకు తినబుద్ధి అయినప్పుడల్లా ఇలా ఫ్రై చేసుకుంటున్నాము. ఇంకా ఈ రోజుతో లాస్ట్ ఫ్రెండ్స్. మళ్ళీ కొత్త నీళ్ళు వర్షం బాగా పడ్డప్పుడు మళ్ళీ ఫిష్ వస్తాయి అండి. కాకపోతే ఫిష్ ఫ్రై చాలా చాలా మంచిగా అనిపిస్తుంది నాకు, ఫిష్ పులుసు కంటే కూడా. ఎందుకంటే ఇవి తింటా ఉంటే తిన్నా కొద్దీ తినాలి అనేసి నాకు అనిపిస్తుంది. ఇంకా ఫిష్ ఫ్రై అమ్మ నేను ఇద్దరం కూడా తినేసామండి. వర్షిత్కి కొన్ని మిగిల్చామన్నట్టు. వర్షిత్కి కూడా చాలా ఇష్టం. వాడు నూడిల్స్ తిన్నాక తింటా అన్నాడు. లవిత్కి ఇంకా తినరాదు, నేనే తినిపించాను. తర్వాత ఇల్లంతా కూడా ఊడ్చుకొస్తున్నానండి. ఊర్లో చీపుర్లు వేరేగా ఉంటాయి, కాకపోతే ఇంకా నాకు వంగి ఊడవడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అందుకోసం మా అమ్మ ఇంకా మేము వచ్చిన తర్వాత ఇల్లు ఊడవడానికి ఇట్లాంటి చీపుర్లు తీసుకొచ్చింది అండి. ఇల్లు మొత్తం నేను ఊడుస్తూ ఉన్నాను. ఇంకా ఇంతలోపు అమ్మ వచ్చేసి సంచులు వెతుక్కుంటా ఉంది అండి. ఎందుకంటే ఈరోజు బియ్యం ఇస్తూ ఉన్నారు, రేషన్ బియ్యము. అందుకే ఇంకా రేషన్ బియ్యం తేవడానికి సంచి వెతుక్కొని రేషన్ కార్డు తీసుకొని వెళ్తూ ఉంది అన్నట్టు. అమ్మ వచ్చేసి ఇంకా మా ఇంటి దగ్గరనే అండి, అక్కడికి వెళ్తుంది బియ్యం తేవడానికి. ఇంకా ఇంతలోపు నా ఇల్లు ఊడవడం కూడా కంప్లీట్ అయిపోతుంది. నేను ఇల్లు ఊడిస్తే కంపల్సరీ మొత్తం అన్నీ సర్దుకుంటూ ఊడుస్తానండి. పిల్లలు వచ్చేసి ఎంత సర్దినా కూడా ఎక్కడి అక్కడ అంగడి పెడతారు కాబట్టి అందుకే ఎక్కడి అక్కడ ఇలా సర్దుకుంటూ ఊడ్చుకుంటూ వస్తాను. కూలర్ పైన మొత్తం బొమ్మలు, బిస్కెట్స్ అన్నీ పెట్టారండి. ఏది దొరికితే అది పెట్టేశారు. నేను కూడా పెట్టాను, వాళ్ళే కాదు. చార్జరు, తర్వాత ఇంకా గ్లాసులు, వాటర్ బాటిల్స్ ఏవి పడితే అవి పెట్టారన్నట్టు. అందుకే క్లీన్ చేద్దామనేసి అనిపించింది. ఇంకా నేను క్లీన్ చేసి ఇల్లంతా ఊడ్చుకొని వచ్చేసరికి అమ్మ వచ్చేసింది అండి బియ్యం తీసుకొని. ఇంకా అన్నకు అమ్మకు మాత్రమే వస్తాయి. వదినది ఇంకా పేరెక్కలేదు, తేజుది వదినది. వాళ్ళిద్దరే తీసుకొని వచ్చిందండి. 20 కేజీల బియ్యం తీసుకొని వచ్చింది. మా ఇంటి దగ్గరనే బల్లే ఇస్తున్నారు అన్నట్టు అక్కడికి వెళ్ళొచ్చింది. ఇంకా అక్కడ పెట్టేసింది. సర్ఫ్, తర్వాత ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా తీసుకొచ్చినట్టుంది అందులో. అవే అమ్మ నేను మాట్లాడుకుంటున్నామండి ఆ సరుకుల గురించే. ఇంకా ఊర్లో అంటారు కదా, బియ్యం ఇస్తున్నారు ఇంకా వెళ్ళలేదా అంటారు కదా. అందుకోసం ఇంకా నల్లా కట్ చేసిన తర్వాత వెంటనే వెళ్ళింది అన్నట్టు. మళ్ళీ ఈ బియ్యం అయిపోతాయేమో అనేసి సన్న బియ్యం ఇచ్చారట అండి. బాగున్నాయి సన్న బియ్యం, వంట చేసుకోవడానికి బాగుంటాయండి, అన్నం వండుకోవడానికి. ఇంకా మాకైతే అలవాటు లేదు కానీ చూడాలి ఎలా ఉంటాయో. అమ్మ వచ్చేసి నల్ల కర్రీ ప్రిపేర్ చేసిందండి. నల్ల రెసిపీ వచ్చేసి దాదాపు 15 మినిట్స్లో అయిపోతుంది ఫ్రెండ్స్, ఎక్కువ టైం పట్టదు. నల్ల రెసిపీ కావాలి అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి చూడండి. నేను ఆర్టీ తెలంగాణ వంటలు రెసిపీలో ఆల్రెడీ పోస్ట్ చేశాను. కావాలి అనుకునే వాళ్ళకి ఈ రెసిపీ నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్.
గుర్తుంచుకొని మరీ పెడతానండి ఈరోజు మాత్రం. చాలామంది అక్క మీరు పెడతలేరు అనేసి అడుగుతున్నారు. నాకేంటో కానీ వీడియో పెట్టిన తర్వాత ఇంకా వేరే పనులు ఉండడం వల్ల అట్లే మర్చిపోతున్నాను అన్నట్టు. ఇంకా నల్ల రెసిపీ దాదాపు మా ఇంట్లో అందరికీ ఇష్టం అండి. మా బాపు చిన్నగా ఉన్నప్పుడు బాగా తీసుకొచ్చేవాడు అన్నట్టు, అదే అలవాటు అయిపోయింది అందరికీ కూడా. ఇంకా అన్న, నేను, వర్షిత్, లవిత్ మున్పు తినకపోతుండే ఇప్పుడు తింటా అని అనేసి అంటున్నాడు వాడు. ఇంకా అందరం భోంచేస్తున్నామండి. ఈరోజు అమ్మ టిఫిన్కి బదులు డైరెక్ట్ వంటనే చేసింది ఫ్రెండ్స్. ఊర్లో ఎక్కువ శాతం నేను చేతనైనప్పుడు చేస్తాను. ఇంకా ఇక్కడ ఎక్కువ శాతం మా అమ్మ లేవగానే నేను లేచేసరికి వంట చేస్తుంది, లేకుంటే టిఫిన్ చేస్తుంది. మీకు ఆల్రెడీ చూపించాను కదా అండి. ఇది మార్నింగ్ టిఫిన్ లేక మాకు, అందుకోసం ఇంకా టిఫిన్ అన్నం తింటా ఉన్నాము అందరం కూడా. అమ్మ వచ్చేసి లవిత్ కోసం కలుపుతుంది అండి తినిపించడానికి. వర్షిత్ వచ్చేసి వాడే తింటాడు, నేను కలిపేసి ఇచ్చాను. అప్పుడప్పుడు వాడే నల్ల పీసులు తింటా ఉంటాడు. ఇంకా అమ్మ వచ్చేసి మంచంలో కూర్చొని లవిత్ బొమ్మలు చూస్తున్నాడు, అందుకే అక్కడికి వెళ్ళి తినిపిస్తుంది అండి. వర్షిత్ నేను ఇక్కడ కూర్చున్నాము. లవిత్కి ఇక్కడికి వస్తే అమ్మ తినిపించడం బాగా అలవాటు అయిపోతుంది వానికి. ఇంకా తిన్న తర్వాత బట్టలు పిండేశానండి. బట్టలు పిండేసి స్నానం చేశాను. ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత బట్టలన్నీ ఆరేస్తున్నాను. ఇక్కడ దాదాపుగా బట్టలు ఎప్పుడు పిండేస్తామంటే స్నానం చేసే ముందే పిండేస్తామండి. ఎన్ని ఉంటే అన్ని పిండేస్తాము. ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత ఆరేస్తాను. ఇది అలవాటు అండి ఇక్కడ. ఇంకా ఇది ఒకటి ఇబ్బంది అనిపిస్తుంది, కానీ నాకు పెద్ద ఇబ్బంది ఏముండదు బట్టల విషయంలో. బోలు తోమడం అంటే నాకు కష్టం, కానీ బట్టలు పిండడం ఏమీ కష్టం ఉండదు ఫ్రెండ్స్. అందుకోసం ఇంకా ఇట్లా బట్టలు పిండి ఆరేస్తూ ఉంటాను. హలో లచ్చమ్మ, ఏం చేచుడు నువ్వు? ఎంతసేపు పిలిచిన నిన్నప్పుడు ఏడుకు పోయినావు? అప్పుడు వీళ్ళనే వెళ్తే నేను వచ్చి ఏం ఊరుకుంటున్నావు? పండుగ వేసుకుంటున్నావు ఇక. సగం నూరురా ఆయన రాకపోతే ఇక మళ్ళీ నేను పీకురాని. ఇది ఎందుకు మరి నూనె పోపెత్తున్నావా? ఇదే ఇది ఇదేంటి? నీళ్ళు నీళ్ళ ఇంకేదైనా అంతేనా? అందుకే ఇంటికి వెళ్ళలేదా? ఏది లచ్చం వెళ్తలేదు మరి పనికి ఏందని మా అమ్మ అంటుంది. పనుకోలేదు ఏం పోలే, పనుకోతే మనకి ఎప్పుకోనని నేను. పువ్వులు తెంపుకోపోయి రోలన్న మొగ్గలు తెంపి రోలన్నా ఇయ్యాలటి మొగ్గలు పూసలు ఎందుకు మనకు తెంపుకోవాలి, మొగ్గలే అల్లుకోవాలి. పూర్తి ఏమల్లా వస్తుంది అల్లరాదు. ఎండ కొడుతుంది కొంచెం. ఆయనకు కోతలు వస్తున్నాయి, వాడితే నేను రావండి ఇక. అవి నా నెత్తి మీదనే ఉంటాయి ఇక. తాళి పెడతావా? ఇంతకైతే ఒక తాళి పెడతావు నువ్వు? నూనె పోసుకొని తినవా లచ్చమ్మ? పెడతావు కానీ పెట్టు కానీ మంచిగానే ఉంటుంది కానీ. మరి తాలిపు ఎందుకు? తాళి పెడతా అంటావు. భలే ఉంటాయి మీ వాసన మాత్రం. కమ్మగా ఉన్నాయి తినేటట్టుగా ఆల్రెడీ కొన్ని ఊతున్నాయి. ఎందుకు ఇప్పుడే? పొద్దుకినాక ఊతాయిగా ఇవి. బాగా మొగ్గలేవా? ఇదేంటి బాగా మొగ్గలు. చెమటలు చల్లగా ఉంటే చెమటలు చూడు ఎట్లా చెప్పు. లచ్చం వేసి పెట్టలే ఇగో చూడు ఎన్ని చెమటలు. కాడిగిన కాడిగి కొంచెం దాని కూర్చున్నా కూలర్ కింద కొంగేసుకో వీడైతే కూర్చున్నా. ఇగో పువ్వులు తెప్పిరు. ఇగో మల్లెపూలు ఇన్ని అయినాయి. ఇవాళ అయితే మస్తు పొడుగు అవుతాయి. మస్తు స్మెల్ ఉంటాయి కదా లచ్చమ్మల మల్లెపూలు. ఇట్లుంటాయి స్మెల్ అయితే. ఇంకా పూసిన తర్వాత ఇట్టిట్టిట్టిట్ట వాసన వస్తాయి. మా ఆయనకు బాగా ఇష్టం. ఇంకా దవనం ఆకు. ఇది స్మెల్ ఎక్కువ లేదు కానీ చాలామంది అల్లి చూపించమంటున్నారు కదా, ఒకసారి అల్లి చూపిస్తాయి ఈరోజు వీడియోలో. ఓకేనా? లచ్చమ్మ నేను వచ్చే వరకు తొక్కు ఫిలప్ చేసి పెట్టుకుంది. లచ్చమ్మతో రెడీ అయ్యొచ్చి రీల్స్ ఎత్తిగా మస్తు రీల్స్ ఎత్తా లచ్చమ్మతో పడగపూట కొత్త చీర కట్టించి ఇక రీల్స్ ఎత్తా. తిన్నావా మరే?
తినే గట కూర్చుంటే వరకు ఏమంటే ఇయ్యాల బోటి తెచ్చినావా? బడి చేస్తే నేను తలకాయ పోయింది అయ్యో చూ అది సూప్ పెడతా అంటే ఎప్పుడు పెడతా? కొంచెం ఆయన పెడతాను మరి చెప్పు నాకు. పెడతా అని అందులోనే పెడుతుంది నన్ను. అందులో నన్ను అడుగుతారు రజం సూప్ పెడతా అంటే కదా అక్క అని. ఎవరు నేను మొన్ననే చెప్పినా, నువ్వు తెచ్చిన రోజే చెప్పిన నేను. అందరు మళ్ళీ అచ్చమ్మ సూప్ పెడితే చేసి చూపెడతా కాళ్ళమ్మ చారు బొక్కల చారు అని అంటే అక్క సూప్ పెట్టిన అక్క ఇంకా ఎప్పుడు చూపెడతారని అడగబట్టే నువ్వు ఊరిగా పడుతుంది నన్ను. బా ఎండ చల్లగా ఉండా. పనికిన వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందో సత్తారే పాపం. బా ఇగో చీర ఎక్కి తెంపిన నేను ఇవరి దాకా పువ్వులు. దవనమాకు పువ్వులు. ఓ మేరే కవర్లో పెట్టుకొని పోవాలి. మల్లెపూలే సన్నజాజి పూలు. ఈ చీమలన్నీ ఏంది? అవో చీమలు చల్లగుంటా. బల్పంగి అయిపోయినా ఒకసారి మళ్ళీ ఎర్ర చీమలు కనిపిస్తలేవు. ఇవి చూడు కుట్టుకు చంపుతాయి లేకుంటే ఇవి. నువ్వు ఊడ్చినా పోవు మళ్ళీ వస్తాయి మళ్ళీ దారి పట్టాయా? బల్పంగి ఇస్తే ఏడి అనే చచ్చిపోతాయి. ఏం గీకుడు గీకినవో ఏమో. ఇకేంటి ఇవన్నీ కనిపిస్తలేవు ఏంది నీకు? ఇక ఆపరేషన్ చేయించాలి పాయిగా. ఆడ కింది స్టెప్ ఉన్నాయి, పైన స్టెప్ ఉన్నాయి, కింద స్టెప్ ఉన్నాయి. హాస్పిటల్ కోపం ఇక మనం ఆపరేషన్ చేయించు కదా నీకు సపరేట్. ఓకే అండి. అవో అమ్మ కుట్టగిట్లా మరి నీ చీరకు వారగిట్లా చీరకు పువ్వులు మల్లె పూలు. ఇటు అందుతలేవు నాకు. అది వరిసితే ఎక్కితే అందుతాయి. ఉంది అలా వదిన వచ్చిందట గందుకే రాలే. జవరిపేటకి ఏందట ఇటు వచ్చిందట అందుకే లచ్చమ్మ రాలే. పోయిందట. ఎవరికి తొక్కు అందులో పెట్టుకుంటుంది డబ్బాలో. రేణక్క పంపించిందట చింతకాయ తొక్కు అందుకే. అవ్వా ఏం ఉడుకుతుంది లచ్చమ్మలు ఇట్లా ఉంటుంది లచ్చమ్మ మస్తు ఉడుకుతుంది. ఇక చూడు నాకు చెమటలు చూడు ఎట్లా గారినాయో. పువ్వులు తెంపుకొచ్చుకున్నా నేను. ఎట్లా అంటుంది మమ్మీ అడుచుకో. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు వచ్చేసి మల్లెపూలు ఇంకా దవనం పెట్టి ఎలా అల్లుకోవాలి అనేది నాకు వచ్చిన స్టైల్లో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? చాలా ఈజీగా అల్లుకోవచ్చు. నేను ఇప్పుడే అన్నం తినేసాను. లచ్చమ్మ వాళ్ళ ఇంటికాడ ఇందాక పూలు తెంపుకొచ్చాను కదండి, సెంటు మల్లెపూలు. వీటిని విరజాజులు అంటారనుకుంటా, నాకు కూడా కరెక్ట్ తెలియదు. వచ్చిన తర్వాత ఫుల్ ఉబ్బరిచింది. ఫేస్ వాష్ చేసుకున్నాను. చూసారా ఫేస్ నీట్గా అయిపోయింది. ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ బొట్టు పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడు నేను దారంతో ఎలా అల్లుతానో ఇప్పుడు మీకు చూపిస్తానండి. దవనం పెట్టుకుంటూ మరి చూపిస్తాను. ఓకే, బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. కొంచెం క్లియర్గా చూడండి. చాలాసార్లు అడుగుతున్నారు కదా, అందుకోసం మీకు వీడియో క్లియర్గా చూపిద్దామనేసి వీడియో తీస్తున్నానండి. దవనమాకు కొంచెం వాడిపోయినట్టయింది. మళ్ళీ అల్లిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ సెట్ అయిపోతుంది. ఇవి పువ్వులు వెళ్ళినవి. ఇంకా ఇన్ని వెళ్తాయి. పైన ఉన్నాయి, పైనకి ఎక్కి గోడెక్కి తెంపాలి. ఇంకా నేను తెంపలే అన్నట్టు, అందుకోసం ఇంకా కొన్నే తెంపుకొచ్చా మీకు అల్లి చూపిద్దాం అనేసి. ఫస్ట్ నేను ఎలా అల్లుతాను అనేది ఒక చిన్న వీడియో క్లిప్ చూడండి. దారం ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అల్లుతారు. నేనైతే మా ఇంటి దగ్గర అప్పుడప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాను, వాళ్ళు ఎలా అల్లుతారు అనేది చూపిస్తానండి. మనం వీటిని సింగిల్గా పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇలా ఒక్కొక్కటి కూడా పెట్టుకోవచ్చు. ఒక్కొక్కటి పెట్టుకుంటే మనకు మంచిగా పొడుగా అవుతుంది మాల, అందుకోసం నేను ఒక్కొక్కటి పెడుతున్నానండి. మీకు ఎలా నచ్చితే అలా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇది చిన్నగా ఉంది కాడ, పెద్దగా లేదు, అందుకోసం కొంచెం జాగ్రత్తగా అల్లుతున్నా. ఇట్లా ఫస్ట్ది మనం 2-3 వేసుకుంటే మంచిగా నిలుస్తుంది. సేమ్ మళ్ళీ ఇదే ప్రాసెస్.
చూసారా, ఇలా 6 వరుసలు అల్లాను. టోటల్గా 6 వరుసలు అల్లిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను దవనం ఎలా పెడుతున్నానని చూపిస్తున్నాను. దవనం ఇలా చిన్న కొమ్మ తీసుకున్నానండి. చిన్న కొమ్మ తీసుకొని ఇట్లా అటు ఇటు ఇట్లా పెట్టుకోవడం వల్ల ఏంటంటే కొంచెం మనకు లావుగా ఉండి దవనం అటు ఇటు జరగకుండా స్టిఫ్గా ఇలానే ఉంటుంది ఆకు. అందుకోసం నేను ఇలా పెట్టుకున్నాను. ఇట్లా ఒక వరుస పెట్టుకోవచ్చు, మీరు కావాలి అంటే ఇంకో వరుస కూడా అల్లుకోవచ్చు. నేనైతే ఒక్కొక్క వరుసనే అల్లుతున్నానండి. క్లియర్గా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ఈజీగా ఉంటుంది మెథడ్, పెద్ద హార్డ్గా ఉండదు. అందుకోసం నేను ఇలా అల్లి చూపిస్తున్నాను మీకోసం. చాలామంది అడుగుతున్నారు పూలు ఎలా అల్లాలి అక్క అనేసి, చూపిస్తా అన్నారు కదా, ఇంకా చూపించలేదు అనేసి అడుగుతా ఉన్నారు. అందుకోసం చూపిస్తున్నా ఈ మెథడ్ అంతే. నచ్చిన వాళ్ళు చూడండి, నచ్చిన వాళ్ళు స్కిప్ చేయండి ఫ్రెండ్స్. బ్లాగ్లో యాడ్ చేస్తాను నేను ఇది. చూసారా, ఇట్లా పెట్టుకుంటే ఇప్పుడు కదిలే పెట్టుకుంటా. కొంచెం నేను ఆడేసరికి వాడిపోయినట్టు అయినాయి. ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ ఫ్రెష్గా ఉంటాయి. సేమ్ కొన్న పూలు మనకు బయట దొరుకుతాయి ఎలా ఉంటాయో దవనం పెట్టి వెళ్తారు కదా, సేమ్ అట్లే ఉన్నాయిగా. కాకపోతే వాళ్ళు రెండు పెట్టి వెళ్తారు అనుకుంటా. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తారు అట్లా. ఇవి కొన్నే ఉన్నాయి అనేసి ఒక్కొక్కటి పెట్టాల. పూలు పెట్టుకుంటే అది వేరే షో వస్తుంది వాళ్ళకి. ఓకే కదా, బాక్స్లో పెట్టి పెడదాం ఫ్రిడ్జ్లో. మంచి వాసన వస్తున్నాయి. మల్లె పూలే మల్లె పూలే. మల్లెపూలు అల్లడం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. నేను అటు ఒకటి ఇటు ఒకటి పెట్టేసరికి కొంచెం సన్నగా అనిపిస్తుంది. పువ్వులు ఎక్కువ లేకపోవడం వల్ల ఇలా అల్లాను అండి. చాలా రోజుల నుంచి కమెంట్స్లో అడుగుతున్నారు, అందుకే ఈరోజు అల్లి చూపించాను ఫ్రెండ్స్. ఇంకా మల్లెపూలు అల్లడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫిష్ ఫ్రై చేశాను కదా నేను మార్నింగ్. వర్షితు ఇప్పుడు తింటా ఉన్నాడండి. వాడు ఆఫ్టర్నూన్ వచ్చేసి గుర్తులేదు అనుకుంటా, ఆడుకోవడానికి వెళ్ళాడు. అందుకే ఇంకా ఈవినింగ్ తింటా ఉన్నారు. ఇంకా నేను వచ్చేసి లవిత్కి ఆకలి అవుతుంది అనేసి అన్నాడు. అందుకే వానికి అన్నం కలుపుతున్నానండి. వాడు మార్నింగ్ తిన్నాడు, మళ్ళీ ఆఫ్టర్నూన్ తినలేదు అన్నట్టు. ఇప్పుడు టైం వచ్చేసి దాదాపు 4 or 5 అవుతుంది. మార్నింగ్ అన్నం తిన్న తర్వాత కొద్దిసేపటికి పడుకున్నాడు, చాలాసేపు పడుకున్నాడు అండి. అందుకోసం ఇంకా వాడు అన్నం తినలేదు. ఇప్పుడు లేచిన తర్వాత ఆకలి అవుతుందంటే కల్పిస్తూ ఉన్నాను, అలాగే తినిపిస్తూ ఉన్నాను అండి. ఎందుకంటే వానికి అలవాటు తప్పినట్టు అనిపించింది ఇక్కడికి వచ్చేసరికి. ఇంకా డైలీ తినిపించడం కూడా అలవాటు అయిపోయింది. అందుకోసం నేనే తినిపిస్తున్నానండి. ఇంకా నల్లా వచ్చేసి వానికి కలుపుకోరాదు, చిన్న చిన్న పీసుల్లాగా చేసి పెడుతున్నాను. కొంచెం గట్టిగా ఉంటుంది కదా నల్ల, అందుకే కలపడానికి కొద్దిగా టైం పడుతుంది అండి. వానికి లేచేసరికి ఫుల్ ఆకలి అవుతుంది. లేచిన తర్వాత వెంటనే ఆకలి అవుతుంది మమ్మీ అన్నాడు. అందుకే వేసి ఇలా తినిపించాల్సి వస్తుందండి. ఇంకా లవిత్కి అన్నం తినిపించిన తర్వాత అమ్మ కోసం, నాకు ఇంకా లచ్చమ్మకు ముగ్గురికి టీ పెట్టేశాను నేను. అమ్మకు లచ్చమ్మకు ఫస్ట్ ఇచ్చానండి. లచ్చమ్మ వచ్చేసి ఇటు సైడ్ కూర్చుంది, కింది గద్దె సైడు కనిపించడం లేదు. ఇంకా నేను టీ పెట్టాను. టీ పెట్టిన తర్వాత లచ్చమ్మ కూడా వచ్చింది అన్నట్టు, అందుకే ముగ్గురికి సరిపడా ఇంకా టీ పెట్టేశాను. ముగ్గురం కలిసి టీ తాగుతూ ఉన్నాము. లచ్చమ్మ వచ్చేసి నా కోసం నాతోని ఏదో ముచ్చట చెప్తా ఉంది. ఆ ముచ్చట వినుకుంటూ ముగ్గురం కూడా టీ తాగుతున్నాము. బ్యాక్ కెమెరా పెట్టి లచ్చమ్మని చూపిద్దాం అనుకున్నాను, కాకపోతే వీలు కాలేదండి, మర్చిపోయా. మేము ఇప్పుడు ఏమంటారు దాన్ని, బొంబాయి మిఠాయి, బూరు మిఠాయి. రండి ఇమని పో పో ఊరు మిఠాయి 3 ఇమని అమ్మ 20 రూపాయలకు 20 రూపాయలకు 3 బూరు మిఠాయి. బూరు పోతున్నావురా, అదైతే వేసుకోరా కంపల్సరీ, లేకుంటే బాగా జ్వరం వస్తుంది. చిన్నప్పుడు తినేటోళ్ళం బాగా, ఇప్పుడు మస్తు ఇష్టం. ఇంకా అమ్మ వచ్చేసి అతన్ని అడుగుతూ ఉంది, కొన్ని పెద్దగా ఉన్నాయి కొన్ని చిన్నగా ఉన్నాయి బూర్ మిఠాయి అనేసి అడుగుతూ ఉంది అండి. ఇది చాలా స్వీట్గా ఉంటుంది, అలాగే ఇంకేమంటారు స్పాంజ్ లాగా ఉంటుంది కదా, భలేగా అనిపిస్తుందండి. నేను చిన్నగా ఉన్నప్పుడు బాగా తినేదండి.
ఊర్లోకి వచ్చినప్పుడు. ఈరోజు మార్కెట్ కదా ఫ్రెండ్స్, అందుకే ఇంకా హడావిడి ఉంది మా అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ వాడగట్టు. ఇంకా మేకలు కూడా పోతా ఉన్నాయి మా ఇంటి పక్క వాళ్ళవి. అమ్మ వచ్చేసి తనని బాగా సతాయించింది అండి. అందుకే ఇంకా అటో ఇటో బేరమాడి 20 రూపాయలకు 3 తీసుకొచ్చింది అండి. 2 పెద్దవి, ఒకటి చిన్నది ఇచ్చారనుకుంటా. కాకపోతే ఇవి తక్కువగానే ఉంటాయి. ఇప్పుడు రేటు బాగా పెరిగాయి. అంతకుముందుకు 5 రూపీస్కి ఒకటి ఉండేవండి, ఇప్పుడు ఎక్కువ రేట్ అయ్యాయి. బండ్లు చూసారా ఎలా వస్తున్నాయో అమ్మ వచ్చే ముందు. చూసారా 3 ఇచ్చిండు. 20 రూపాయలకు 3 బేరం చేసి 3 చాలు మనకు. నీకొకటి, నాకొకటి, అన్నయ్యకి ఒకటి, ముగ్గురికి 3. నువ్వు ఒకటి తీసుకొని అన్నకి ఇచ్చేసి అన్నయ్యకి ఇచ్చాడు. వద్దు, అన్నయ్య వచ్చినాక తింటాడు. అద్దు, నేను ఇప్పుడే పోయి బల్ల పోయి ఇచ్చేస్తా. పోయి మమ్మీ బల్లకి పోవాలి. నువ్వు ఏది తీసుకుంటావు? ఇన్నే తినాలి, ఇంట్లోనే, బయట తిన్ను లేదు. నేను తీసుకొని అంత అద్దు అని చెప్పి తింటారు లవ్వా. నువ్వు తిన్నా ఒకటి ఎర్రగా అవుతుంది తింటే. ఇంకా నైట్ వచ్చేసి నేను అమ్మ తీసుకొచ్చిన మిఠాయి తింటా ఉన్నాను అండి. కొద్దిగా అప్పుడు తినేసాను, మళ్ళీ ఇప్పుడు కూడా తింటా ఉన్నాను. చాలా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత భలే హ్యాపీగా అనిపించింది అండి. మళ్ళీ ఇది తింటా ఉంటే నోరంతా ఇలా పింక్ కలర్లోకి వచ్చేసరికి భలేగా అనిపించేది. చిన్నగా ఉన్నప్పుడు బాగా నవ్విలే వాళ్ళం, పండ్లన్నీ కూడా రెడ్గా పింక్ కలర్కి వచ్చేసేవి అండి. అప్పుడు భలే సంతోషంగా అనిపించేది, ఎందుకో తెలియదు. ఇంకా అమ్మ వచ్చేసి అన్నం తింటా ఉంది, పిల్లలకు ఆల్రెడీ తినిపించింది అండి. ఇంకా వర్షం వచ్చేసి ఫుల్ కొడతా ఉంది చూసారా, అంటే ఫుల్ పడతా ఉంది అండి. దాదాపు 7కో 7:30కో స్టార్ట్ అయింది. ఇక కంటిన్యూస్గా వర్షం పడతా ఉంది ఫ్రెండ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి చాలా సింపుల్గా షూట్ చేశాను అనేసి నాకు అనిపించింది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్. మళ్ళీ సరికొత్త వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.